హాయ్ అన్న, అందరికీ నమస్తే. మనకు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటారు కదా. మ్యారేజ్ చేసేటప్పుడు తను ఏం పని చేస్తాడో ఏమని కనుక్కొని మ్యారేజ్ అని చేయడం అనేది చేయండి అన్న. ఎందుకంటే ఈ కాలంలో మాకు జాబ్లు ఉన్నాయి అది ఇది అని చెప్పి చాలా మంది మోసం చేయడం అనేది జరుగుతుంది ఫేక్ ఐడీల వల్ల. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మా అక్కకి కూడా మా నాన్న మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది చేసి. మా అక్కకి మేము అప్పుడు నేను 4th క్లాస్ ఏమో చదువుతున్నా. అప్పుడు ఏమైందంటే మా నాన్న ఒకడే పోవడం వల్ల వాళ్ళు ఏదేదో మా వాడు జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు అది ఇది, మార్నింగ్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీ కూతుర్ని బాగా చూసుకుంటాడని చెప్పి అప్పుడు మాకు సుమారుగా 120 గొర్రెలు అనేది ఉండడం. అంటే ఆ కాలంలో 120 గొర్రెలు అంటే చాలా ఇదేనా. మాకు తెలియకుండా వాళ్ళే వచ్చి సంబంధాలు కుదుర్చుకొని వాళ్ళే మా గొర్రెలు అడవుల్లో అమ్మేసి మా నాన్న అంత అమ్మ నాన్న ఏం అంత తెలియని వాళ్ళు కాదన్న. వాళ్ళకి తెలుగు కూడా మాట్లాడడం రాదు. అలా మోసం చేసి ఇప్పుడు మేము మా అక్కతో మాట్లాడాలన్నా కూడా మా బావ పర్మిషన్ తీసుకొని మేము మా అక్క దగ్గర మాట్లాడడం అనేది జరుగుతుంది. తను గవర్నమెంట్ జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ప్రైవేట్గా ఆడాడ ఇది చేసుకొని మేము మా అక్కతో ఫోన్ చేసి మాట్లాడిన మా అక్క ఆడేమన్నా ఇబ్బంది ఉన్నా చెప్పుకుంటుంది కదా. అలా చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు అలా ఇది మేము మాట్లాడితే ఇప్పుడు ఎంతైనా ఆడబిడ్డ కదా, తోడుబుట్టిన వాళ్ళు ఉంటారని మేము బాధ అలా గట్లా మాట్లాడితే తను రికార్డులంతా ఫోన్ చేసి తను మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిడతాడన్న. అన్నీ మా మా అక్క మొబైల్లోని మా నెంబర్లన్నీ బ్లాక్ చేసేసినాడు. ఇప్పుడు కాల్ చేయాలంటే తన మొబైల్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టినాక మళ్ళీ మేము మా అక్కతో మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము మంచిగా మాట్లాడదామని ఫోన్ చేసినా కూడా మా అక్క ఏదోలా కసురుకోవడం అనేది జరుగుతుందన్న. జాగ్రత్తగా అందరూ మ్యారేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి అన్న. ఏదో మా అక్క బాగుంటుందని చెప్పి మా నాన్న ఆ రోజు కష్టపడి ఎండకు తినడానికి కూడా భూ లేకుండా కష్టపడి పెళ్లి చేయడం అనేది జరిగిందన్న. మేము దయచేసి ఆలోచించండి. ఎవరికైనా మ్యారేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న. కన్నా తప్పకుండా వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను.